హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి టమాటా రైస్ అండి. టమాటా పులావ్ అనొచ్చు, టమాటా బిర్యానీ అని కూడా వచ్చు. ఇది చాలా క్విక్గా చేసేసుకోవచ్చు. వన్ పాట్ రెసిపీ అండి. ఇది చాలా క్విక్గా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా చాలా కమ్మగా తింటారు. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా క్విక్గా కూడా చేసేసుకోవచ్చు. ఒకసారి ప్రాసెస్ చూసేద్దామండి. మనం ముందుగా ఒక కుక్కర్ తీసుకుందాము. ఈ కుక్కర్ని హీట్ చేసేసుకుందాం. ఒక 1 స్పూన్ వరకు నెయ్యి వేసుకుందాం. ఒక 1.5 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకుందాము. ఈ ఆయిల్ నెయ్యి అంతా హీట్ అయ్యే వరకు వెయిట్ చేద్దాం. లో ఫ్లేమ్లో పెట్టి చేసుకుందామండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం బిర్యానీ స్పైసెస్ వేసేసుకుందాము. లైట్గా ఒక 2 బిర్యానీ ఆకులు, ఒక ఇలాచీ, ఒక స్టార్ పువ్వు, జాపత్రి అంతా కూడా వేసుకుందాం. ఒక ఇంచు వరకు చెక్క, ఒక 1 స్పూన్ వరకు షాజీరా కూడా వేసుకుందాం. ఇది జస్ట్ వేగిన తర్వాత మనం జీడిపప్పు వేసుకుందామండి. జీడిపప్పు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు. జీడిపప్పు ఉంటే పిల్లలు తింటారు కదండి బాగా. జస్ట్ ఇవి బాగా వేగిపోయిన తర్వాత మనకి 2-3 పచ్చిమిర్చిని ఇలా స్లైసెస్లా కట్ చేసి వేసేసుకుందాము. ఇది కూడా వేగిపోయిన తర్వాత మనం ఒక 2-3 పెద్ద సైజు వరకు తీసుకుందాం. ఆనియన్స్ని ఇలా పెద్ద ముక్కల్లా కట్ చేసేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టి కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకుందామండి. బాగా వేపేసుకుందాము. కలర్ చేంజ్ అవ్వాలి, మరీ మాడిపోకూడదండి. జస్ట్ లో ఫ్లేమ్లో పెట్టి కలర్ మారే వరకు ఫ్రై చేసుకుందాము. మరి ఫ్రైడ్ ఆనియన్స్లా కాకుండా జస్ట్ నార్మల్గానే వేపేసుకోవాలి. ఇలా బాగా వేగిన తర్వాత ఒక పెద్ద సైజు క్యారెట్ ఉంటుంది కదండి, క్యారెట్ని ఇలా రౌండ్ షేప్లో కట్ చేసుకుని వేసుకుందాము. మన దగ్గర ఇంకా వెజిటేబుల్స్ ఉంటే యాడ్ చేసుకోవచ్చండి. నా దగ్గర అయితే క్యారెటే ఉంది, పొటాటో కూడా ఉంది. ఈ పొటాటోని కూడా పెద్ద సైజు ముక్కల్లా కట్ చేసుకుని వాటర్లో వేసుకోవాలండి. లేకపోతే మనకి కలర్ మారిపోతుంది, బ్లాక్ కలర్ అయిపోతాయి బయట పెట్టేస్తే. సో వాటర్లోనే కోసి పక్కన పెట్టుకోవాలి. అవి కూడా వేసేసుకుందాము. అవి కూడా బాగా మగ్గబెట్టేసుకుందాం. ఇలా జస్ట్ మగ్గిన తర్వాత టమాటాలు వేసేసుకుందాము. ఒక 4 నేను మీడియం సైజ్ టమాటాలు తీసుకున్నాను. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకుందాం. ఇవి కూడా ఒక 1 మినిట్ వరకు బాగా ఫ్రై చేసేసి ఇందులోకి సాల్ట్, కారం అవి కూడా యాడ్ చేసేసుకుందాం. వాటర్ ఎలానో వస్తుంది కాబట్టి త్వరగానే వేగిపోతుందండి. 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్, ఒక హాఫ్ టీ స్పూన్ వరకు కారం కూడా వేసుకుందాము. ఈ కారం, పసుపు కూడా ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు తీసుకుందాం. ఇది బాగా కలిపేసుకుందాము. మొత్తం వీటికి పట్టేలా కలిపేసుకొని మూత పెట్టేసి మగ్గిచ్చేసుకుందామండి. కొంచెం మగ్గుతున్న టైంలో మనకి కరివేపాకు, కొత్తిమీర, ఇంకా మీ దగ్గర పుదీనా ఉంటే పుదీనా కూడా యాడ్ చేసుకోవచ్చు. కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, కొంచెం బిర్యానీ మసాలా కూడా ఉంటే యాడ్ చేసుకోండి. బాగుంటుంది టేస్ట్ వచ్చేసి. ఒకసారి బాగా కలిపేసుకుని మూత పెట్టేసి మగ్గిచ్చేసుకుందాం. ఒక 5 మినిట్స్ వేపితే సరిపోతుందండి. కొంచెం వాటర్ రిలీజ్ అవుతుంది కదా టమాటాలోంచి, ఆ టమాటా వాటర్ అంతా మగ్గిపోయే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి వేపేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి గ్లాస్తోనే మనం అన్నీ కొలుచుకోవాలండి. ఈ గ్లాస్తో ఒక గ్లాస్ బియ్యాన్ని నేను ముందే అరగంట సేపు నానబెట్టేశాను కాబట్టి, ఒక అరగంట నానిపోయింది కాబట్టి ఒక గ్లాస్ బియ్యానికి ఒక 1.5 గ్లాస్ అయితే వాటర్ సరిపోతుంది. కరెక్ట్గా సరిపోతుందండి. 1/2 అవర్ నానింది కాబట్టి మనకు త్వరగానే ఉడికిపోతుంది. వాటర్ కూడా యాడ్ చేసేసుకుని మనం ఉప్పు, కారం అంతా సరిపోయిందో లేదో టేస్ట్ చూసుకుందాం. నాకు కొంచెం ఉప్పు తక్కువైంది, వేస్తున్నాను. ఇలా ఒకసారి బాగా కలిపేసుకుని మరిగిచ్చేసుకుందాం. ఒక మరుగు మరిగితే మనం బియ్యం యాడ్ చేసేసుకోవచ్చు. ఇలా వాటర్ అంతా మరుగుతున్న టైంలో మనం అరగంట సేపు నానబెట్టుకున్నాం కదండి రైస్ని, అది కూడా వేసేసుకుందాము. ఇక్కడ బాస్మతి రైసే తీసుకున్నాను. మనం ఇంట్లో ఉండే రైస్తోనే చేసుకోవచ్చు. ముందు మాత్రం అరగంట సేపు నానబెట్టుకోవాలి వాటర్లో వాష్ చేసేసుకుని. నెక్స్ట్ వచ్చేసి బియ్యం మొత్తం ఒకసారి బాగా అందులో కలిపేసుకుందాము. ఈ వాటర్లో ఒకసారి బాగా కలిపేసుకుని మళ్ళీ ఒకసారి టేస్ట్ చూసుకుందాం. ఒకవేళ కారం సరిపోకపోతే మనం కొంచెం వేసుకోవచ్చు. ఇలా ఒకసారి బాగా కలిపేసి కుక్కర్ మూత పెట్టేసి 3 విజిల్స్ రప్పిస్తే సరిపోతుందండి. హై ఫ్లేమ్లో పెట్టేసుకుని 3 విజిల్స్ రప్పించాలి. ప్రెషర్ అంతా పోయే వరకు కూడా ఓపెన్ చేయకూడదు. నెక్స్ట్ వచ్చేసి చూడండి 3 విజిల్స్ అయిపోయినాయి. ప్రెషర్ కూడా మొత్తం పోయింది కదా, ఉడికిపోయింది. చూడండి రైస్ అయితే మాత్రం పర్ఫెక్ట్గానే ఉడికిపోయింది. కాస్త చల్లారిన తర్వాత కొంచెం ఈ తడి ఉంది కదా అది కూడా పోతుంది.
ఇంతేనండి, చాలా టేస్టీగా ఉండే టమాటా రైస్ రెడీ అయిపోయింది. ఒక్కసారి ఇలా ట్రై చేయండి, సూపర్ ఉంటుంది. చాలా క్విక్గా ఒక 1 అవర్లోనే మనకి రెడీ అయిపోతుందండి. లంచ్గా కానీ డిన్నర్గా కానీ ఎలా అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం రైతాతో కొంచెం ఆనియన్ వేసుకుని రెడీ చేసుకోవచ్చు. అంతేనండి, బాయ్.